జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ మైదానాన్ని మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో గుంతలాగా ఉన్న ఈ ప్రాంతాన్ని మట్టితో నింపి మైదానంగా చేశామన్నారు. అయితే స్థానిక యువకులు ఉదయం నడక కోసం, క్రీడల కోసం వాడుకుంటున్నారని తెలిపారు. ఆ గ్రౌండ్ లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మించేందుకు కూడా రేవంత్ సర్కారు ప్రయత్నిస్తోందని రావుల శ్రీధర్ రెడ్డి అయితే ఖండించారు. మరో చోట హాస్టల్ నిర్మించాలని రావుల శ్రీధర్ రెడ్డి కోరారు. రెహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ఎస్ గ్రౌండ్కి వచ్చాం. గత ప్రభుత్వంలో ఇది పెద్ద లొంతగా ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ దీన్ని ఫిల్ చేయించి ఒక మంచి మైదానంగా మార్చారు. అటువైపు ఒక మంచి రిటైనింగ్ వాల్ నిర్మించి ఈ మట్టి అంతా కిందికి పోకుండా అటు ఉన్నటువంటి దారికి ఇక్కడ ఇబ్బంది లేకుండా చేశారు. దీనికి కింద వైపు బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ హాల్ ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ గ్రౌండ్ యొక్క నిర్వహణ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అధ్వానంగా కనబడతా ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు అందరితో కలిసి ఇక్కడ స్థానికులతో కలిసి వాళ్ళు చూస్తే ఈ ప్రాంతంలో మీరు ఎంత చూస్తున్నట్టు ఈ యొక్క ప్రాంతంలో ఈ ఓపెన్ జిమ్ పక్కనే అక్కడ ప్రభుత్వము ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ని కట్టడానికి సంకల్పించింది. టెండర్లు పిలిచారు, పని స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఇక్కడికి వస్తేనేమో స్థానికుల నుంచి ఈ విషయం పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తూ ఉంది. ఇది కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ గ్రౌండ్. అంటే దగ్గర ఒక 30-40 ఫీట్లు లోపలికి ఇది కంప్లీట్గా డెబ్రిస్ తోటి నింపినటువంటి ఒక ప్రాంతం. దీంట్లో మరి పర్మనెంట్ స్ట్రక్చర్ ఏ విధంగా చేద్దామని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుందో, అధికారులు అనుకుంటుందో నాకు తెలియదు. కానీ ఇక్కడ మొత్తం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువగా ఇటువంటి మైదానాలు లేవు, మొత్తంగా లేవు. ఉన్న ప్రాంతంలో ఈ రకమైనటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ తీసుకురావడం అనేది అవసరం లేదనే విషయము ఇక్కడ స్థానికుల్లో అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు. వాళ్ళ బ్రహ్మాండంగా యువకులు, పిల్లలు ఎంతోమంది వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారు, వాకింగ్ చేస్తూ ఉన్నారు, యోగా క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి, కరాటే క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. వీటిని కాదని ఈ ప్రాంతాన్ని మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దానికి అనుగుణంగా కార్యాచరణ చేపడతాం.